సమస్యలు వాటిని ఎదుర్కోవడం ఎలా? 1. మనిషికి తేడా. ఎవరినైనా సరే మీకు ఆనందం కావాలా అని అడగండి, మరుక్షణమే దానికి కావాలి అనే సమాధానం ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు ఆనందంగా ఉన్నారా అని అడిగితే వాళ్ళ ముఖం వెలవెలబోతుంది. కాబట్టి మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండాలనుకుంటున్నాం అన్న 2 విషయాల మధ్య చాలా తేడా ఉందన్నమాట. ఈ తేడా మన జీవితాలను గొప్పగా ప్రభావితం చేస్తుంది. ఈ తేడా ఎంత ఉందో కొలవడం ద్వారా ఒక మనిషిలోని అసంతృప్తి ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. అంతేకాక ఆ తేడానే ఒక అంకుశపు పోటుగా మనం ఉపయోగించుకుని జీవితంలో మరింత ముందుకు పోయి ఏదో ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించవచ్చు. లేదా దాన్ని గురించే ఆలోచిస్తూ నిరాశతో జీవితాన్నే వృధా చేసుకోవచ్చు. 2. ఆనందం అంటే ఏమిటి? ఒకసారి ఒక వ్యాపారి సముద్ర తీరంలో నడిచిపోతున్నాడు. అక్కడ ఒక జాలరి తన వలని పక్కన పెట్టి పడుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. సంతోషంగా కూనిరాగాలు తీస్తున్నాడు. జాలరి అంత ఆనందంగా ఉండడం చూసి ఆ వ్యాపారికి ఆశ్చర్యం కలిగింది. అతని దగ్గరకు పోయి పలకరించాడు. వారి సంభాషణ ఇలా కొనసాగింది. వ్యాపారి: ఈరోజు చేపలు పట్టడానికి వెళ్ళలేదా అన్నాడు. దానికి జాలరి: చేపలు పట్టి అమ్మేశానండి, పనంతా పూర్తి చేసుకుని వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నాడు. అప్పుడు వ్యాపారి: అలాగా, అయితే ఇంకా చేపలు పట్టవచ్చు కదా అన్నాడు. జాలరి: ఇంకానా, ఎందుకు? వ్యాపారి: ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కదా అన్నాడు. జాలరి అన్నాడు: సంపాదించి ఏం చేయాలి? వ్యాపారి: నీ సొంతానికి ఒక పడవ కొనుక్కుని మరిన్ని చేపలు పట్టవచ్చు కదా అన్నాడు. జాలరి: పట్టి ఏం చేయాలి అన్నాడు. వ్యాపారి: ఇంకా డబ్బు సంపాదించి ఇల్లు కొనుక్కోవచ్చు అన్నాడు. జాలరి: అప్పుడు అన్నాడు. వ్యాపారి: ఇంకా ఎక్కువ చేపలు పట్టి అమ్మి ఇంకా డబ్బు సంపాదించి టీవీ, ఫ్రిడ్జ్, కారు కొనుక్కోవచ్చు కదా అన్నాడు. జాలరి: అప్పుడేమవుతుంది అన్నాడు. వ్యాపారి: నువ్వు ఆనందంగా జీవించవచ్చు అన్నాడు. జాలరి అన్నాడు: అలాగా, అయితే ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి? ఇప్పుడు నేను సంతోషంగా లేనా? అవన్నీ చేసినప్పుడే నేను సంతోషంగా ఉండగలనని మీ ఉద్దేశ్యమా అన్నాడు. ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అతనికి నోట మాట రాలేదు. కొంచెం లోతుగా ఆలోచించండి. అనవసరంగా కొత్త విషయాలను కలుపుకుంటూ పోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? కొంతమందికి అవి అవసరం కావచ్చు, కానీ అందరికీ అన్నీ అవసరం కాదు. మనకి ఎన్ని హంగులు, ఆర్భాటాలు ఉన్నాయన్న దాని మీద మన సంతోషం ఆధారపడదు. సంతోషం అనేది ఒక మానసిక స్థితి. సామెత చెప్పినట్టు ఆనందం అనేది మనసులో ఉండేదే కదా. పైకథం చదివినప్పుడు మనం అభివృద్ధిని వెక్కిరించి సోమరితనాన్ని ప్రోత్సహిస్తున్నామని అనుకోకండి. అభివృద్ధి అవసరమే, పురోగతి కావలసినదే. కానీ అవి ఎంతవరకు? పైపెచ్చు అవి అందరికీ ఆనందాన్ని పంచగలుగుతున్నాయా? ఈ విషయాలని మనం తప్పక మనసులో ఉంచుకోవాలి.